ఎందుకీ బతుకు? అవును, నిజంగానే అడుగుతున్నా, ఎందుకీ బతుకు? చిన్న సమస్య వస్తే చాలు ట్విట్టర్లో రెచ్చిపోతారు. 10 నిమిషాలు నీరు నిలిస్తే చాలు చేసే రచ్చ అంతా ఇంత కాదు. కానీ ఓటు వేయండి అంటే మాత్రం ఒళ్ళు బద్ధకం. మళ్ళీ ప్రశ్నించేందుకు మాత్రం ముందు వరుసలో ఉంటారు. అసలు ఓటే వేయని మీకు ప్రశ్నించే హక్కు ఎక్కడిది? హైదరాబాద్ ఓటర్లను సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇది. ఎక్కడైనా మారతారనుకుంటే నో, మేము మారమని మళ్ళీ ప్రూవ్ చేశాం. ఇంతకీ హైదరాబాదీల నిర్లక్ష్యం, అలసత్వం, బద్ధకం ఎవరికి మేలు, ఎవరికి చేటు? ప్రజాస్వామ్యంలో ఓటరే మహారాజు. ఎందుకంటే ఒక్క ఓటు దేశ భవిష్యత్తును మార్చేస్తుంది. అదే ఒక్క ఓటు బడా నేతల జాతకాలను తలకిందులు చేస్తుంది. మరి అలాంటి ఓటు హక్కు ఉన్న హైదరాబాద్ ప్రజలు కొన్నేళ్లుగా పోలింగ్కు దూరంగా ఉంటున్నారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఓటు వేసే విషయంలో హైదరాబాదీలు మాత్రం అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పటి వరకు గ్రేటర్లో జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్కసారి కూడా ఓటింగ్ పర్సంటేజ్ 50 దాటలేదంటే అతిశయోక్తి కాదు. ఈసారి కూడా అదే జరిగింది. ఎలక్షన్ కమిషన్, జిహెచ్ఎంసీ అధికారులు ఓటు వేయండి మహాప్రభు అంటూ నెత్తి నోరు కొట్టుకుని ప్రచారం చేసినా ఈసారి కూడా ఎవరు పట్టించుకున్నట్టుగా అనిపించడం లేదు. ఈసీ ఎలక్షన్ సమయంలో హాలిడే ప్రకటించినా ప్రజలు మాత్రం ఇళ్లు కదలడం లేదు. కదిలినా అది పోలింగ్ బూత్కు మాత్రం కాదు. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదయ్యే నగరం హైదరాబాద్ అంటే భాగ్యనగర వాసుల చైతన్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు సేమ్ సీన్, సాధారణ ఎన్నికలు అదే సీన్. సిచ్యువేషన్, సినేరియోస్ మారుతున్నాయి, బట్ ఈ ప్రాంత ప్రజల తీరు మాత్రం మారడం లేదు. 2014 ఎన్నికల్లో 53% మంది కూడా ఓటేయలేదు. 2016 ఎన్నికల్లో కేవలం 45.27% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 74 లక్షల మంది ఓటర్లుంటే అందులో 50% కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇక కొన్ని ఏరియాలో అయితే 20% కూడా ఓటింగ్ జరగడం లేదు. ఓట్లు వేయరు కానీ రోడ్లు బాగోలేకపోతే ఫోటోలు తీసి ట్విట్టర్లో పెడతారు. మ్యాన్ హోల్ ఓపెన్ చేసి పెడితే ఇన్స్టాలో రీల్స్ చేస్తారు. ట్యాక్సులు పెరిగితే సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తారు. చివరికి సినిమా టికెట్ రేటు పెరిగినా గగ్గోలు పెడతారు. కానీ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు మాత్రం వేయడం లేదు హైదరాబాద్. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే అది డెమోక్రసీకి అసలు మంచిది కాదు. కేవలం 20-30% పోలింగ్తో నెగ్గిన ఎమ్మెల్యే, ఎంపీలకు పూర్తి ప్రజా మద్దతు ఉందని ఎలా నమ్ముతాం? ఏం చేసినా చేయకపోయినా ఈ 25% పోలింగే కదా జరిగేది అనే థాట్ను నేతలు కల్పించేది ఇక్కడి ఓటర్లే కదా. అరే, ఓటు వేయడం ఇష్టం లేకపోతే వెళ్ళి కనీసం నోటాకి నొక్కండి. మీకు పోటీ చేసిన అభ్యర్థులు నచ్చలేదన్న విషయమైనా వాళ్ళకి తెలుస్తుంది. పోలింగ్ డే అంటే హైదరాబాదీలు హాలిడేగానే ఫీల్ అవుతున్నారా? ఎంచక్క ఓటీటీలో సినిమాలు పెట్టుకొని చూస్తున్నారా? అయిపోయిన క్రికెట్ మ్యాచ్లు రీప్లేలు చేసుకుంటున్నారా? లేదంటే ఉన్న హాలిడేకు మరో ఎక్స్ట్రా హాలిడే లీవ్ తీసుకొని టూర్కి వెళ్తున్నారా? ఓటింగ్ జరగకపోతే ఇలాంటి డౌట్సే వస్తాయి. వ్యాపారాలు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారంతా పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. వారి ప్లానింగ్లో అరగంట ఓటు వేయడానికి కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. ఇలా ఓటు వేయని వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదు. ఓటు వేయని వారంతా ఇకపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మానేయాలి. ప్రభుత్వాన్ని విమర్శించడం మానండి. ఎందుకంటే ఓటే వేయని మీకు ప్రశ్నించే హక్కు ఉండదు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 20% కూడా హైదరాబాద్లో పోలింగ్ జరగలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి 3 లోక్సభ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. కాస్త అటు ఇటుగా ఉన్న ఓటర్ల థాట్స్ అన్నీ ఇలానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఓటేని హైదరాబాదీలంతా నిజంగా సిగ్గుపడాలి. ఇంత చదువులు చదువుకుని ఏం ఉపయోగం? ఇప్పటికైనా మారండి, దయచేసి ఓటేయండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.